బేస్తవారిపేట సెంటనరీ బాబ్జీ చర్చి నందు ఈస్టర్ పండుగ ఘనంగా జరిపించారు. బేస్తవారిపేట సెంటనరీ బాప్టిస్ట్ చర్చి నందు ఈస్టర్ పండుగ సందర్భంగా ప్రత్యేకమైన ఏర్పాట్లు, చిన్నపిల్లల పాటలు పాడించడం జరిగింది. దైవ వర్తమానికులు శ్రీ పి మహేష్ బాబు యేసుప్రభు మరణించి తిరిగి మృత్యుంజయుడు లేచాడని దేవుని వర్తమానం తెలియజేశారు. అనంతరం పాస్టర్ పి మహేష్, పాస్టర్ అమ్మ స్వప్న యొక్క సేవను కొనియాడుతూ సంఘస్థులు, సంఘ పెద్దలు, దైవ సేవకులైన రెవరెండ్ పి మహేష్ బాబుని స్వప్నాలు, పూలమాలలతో, శాలువలతో మరియు ఫోటో ఫ్రేమ్లతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంగతులు మరియు సంఘ సెక్రటరీ జోపాల్, రజనీ, వై ఆంథోనీ, టి ప్రదీప్ కుమార్, ఎం ఎడ్విన్ బాబు, సిహెచ్ శ్యాంబాబు పాల్గొని ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. ఇష్టపడి తీసుకొని వచ్చాను కాబట్టి ముందు బట్టలు ఇవ్వండి, ముందుకు రండి. దండలు కూడా మరి ఎరువులకి దండలు ఇస్తే కబురు ఇచ్చేసేది అంతే. మన ఇద్దరు వేసి ఇవ్వడండి.
ఇంటికి వచ్చేది భార్య భర్తలు ఇరువురు. నాకైతే ఆ ఎలిజబెత్ జకరయ్య అలాగా గుర్తుకొచ్చారు. అంతేకాదు వాళ్ళ కొడుకు జాయ్ పాప, మరి వాళ్ళు కూడా అన్నం తినే వాళ్ళకి వడ్డించడం కూడా, అంటే కుటుంబం నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించడం అనే మాటని మరి నెరవేర్పులోకి మన సంఘం ద్వారా మన మధ్యన చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మా కుటుంబం తరఫున, మా స్త్రీల సమాజం కమిటీ తరఫున, సంఘం తరఫున నేను విన్నవించుకుంటున్నా. ఈ సమయంలో మరి ముందుగా పాస్టర్ గారు వచ్చి వారికి ఏర్పాటు చేసిన కుర్చీలో కూర్చోవాలని కోరుకుంటున్నాను. నేను పురుషులు కొంతమందిని పిలుస్తాను, దయచేసి పిలిచిన వారికి రావాలని కోరుకుంటున్నాను. రండి మా పాస్టర్ రండి, పాస్టర్ గారు రండి. మొట్టమొదటిగా సిహెచ్ జోపాల్ గారు, మరి ఎడ్విన్ బాబు గారు, కాబట్టి ప్రియమైన వారులారా, అందుకే అపోస్తలుడైనటువంటి పేతురు అంటా ఉంటాడు, పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రజలందరి మధ్య నిలబడి అంటాడు, మరణం ఆయన బంధించుట అసాధ్యము. ప్రియులారా, ఉదయకాలం మనం విన్నాం కదా, దేవుడు చేసింది ఏంటి? పునరుద్ధానంలో ఆయన చేసింది కార్యం ఏంటి? లోకములో అందరినీ కూడా మరణం ముగించి వేసింది. మరణంతో జీవితం అయిపోయింది. మరణంతో మానవుని జీవితము ముగింపైపోతే పునరుద్ధానం చేసిన పని ఏంటంటే మరణానికే మరణం తీసుకొచ్చింది. పునరుద్ధానం ఏంటండి? ఏం చేసింది? పునరుద్ధానం మరణానికే మరణం. ఇంకో మాట చెప్పాలంటే చావు చెప్పేసేసి, అనగా మరణంపై దేవుడు ఏం ప్రకటించాడు? విజయాన్ని ప్రకటించాడు. అందుకే మరణానికి